అలా ఏడీఎఫ్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్‌లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. పైప్‌లైన్ ఫెయిల్ అయింది. మీరు ఎలా ట్రబుల్ షూట్ చేసి ఎలా ఫిక్స్ చేస్తారు అని. ఫస్ట్ ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. లాగ్స్‌లో వెళ్లి ఎర్రర్ మెసేజ్‌లో ఎందుకు ఫెయిల్ అయిందా అనేది చెక్ చేస్తాం. సో, కామన్ ఎర్రర్స్ ఏందంటే ఔట్ ఆఫ్ మెమరీ, టైమ్ ఔట్, ఈ కోటా లిమిట్ లైక్ సర్వీస్ ఆహ్, లిమిట్ ఇంతే ఉంది అని చెప్పి, బ్యాడ్ డేటా, నల్ వాల్యూస్ కానీ, టైప్ మిస్ మ్యాచెస్ కానీ ఇలాగ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కామన్ ఎర్రర్స్ ఇవి. సో, పెర్ఫార్మన్స్ వైస్ మనము దాన్ని ట్రబుల్ షూట్ చేసి, ఇప్పుడు డేటా ఫ్లోలో అయితే డీబగ్ మోడ్‌ని ఎనేబుల్ చేయొచ్చు. ఎలా ఫిక్స్ చేయాలనేది. డేటా ఫ్లోలో పార్టిషనింగ్ యూజ్ చేయొచ్చు. డేటాని లోడ్ చేసేటప్పుడు పారలైజ్ డేటా ఫ్లో కానీ, ఏడీఎఫ్‌లో కానీ పార్టిషనింగ్ యూజ్ చేయొచ్చు. ఆహ్, డేటా వాల్యూమ్‌ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే శాంపుల్ వైస్. ఇప్పుడు కాపీ డేటాలో పారలెల్ కాపీలో డీఐయూస్ ఇంక్రీజ్ చేయొచ్చు. స్టేజింగ్ ఆప్షన్ మనం లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా టార్గెట్‌కి లోడ్ చేయకుండా మధ్యలో స్టేజింగ్‌కి లోడ్ చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి మనం లోడ్ చేయొచ్చు. లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు. సో, ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్‌లో డీఐయూస్ ఇంక్రీజ్ చేయొచ్చు. సెల్ఫ్ హోస్టెడ్ యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని స్కేల్ అప్ చేయాలా? అండ్ రన్ టైమ్‌లో కోర్ కౌంట్, టైమ్ ఔట్ సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేయొచ్చు. టైమ్ ఔట్ మనం 2 అవర్స్ ఇచ్చామనుకో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అట్లా. సో, డేటా క్వాలిటీ ఇష్యూస్ అన్నీ ఏమేమొస్తాయి? కీ కాలమ్స్‌లో నల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది. టైప్ మిస్ మ్యాచ్ ఇప్పుడు మనకి అక్కడ స్ట్రింగ్ ఉంటుంది. అంటే ఇంటిజర్ ఉంటది. ఆ ఇంటిజర్‌లో మనము స్ట్రింగ్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తా ఉంటాము. అప్పుడు ఫెయిల్ అవుతుంది. లార్జ్ రోస్ ఇప్పుడు ఏదన్నా లా ఆహ్, కాలమ్‌లో వాల్యూ అనేది ఆహ్, ఎక్కువగా ఉండొచ్చు. దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. దానివల్ల కూడా ఫెయిల్ అవుతది. సో, ఇలాంటప్పుడు మనము డిరైవ్డ్ కాలమ్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు డేటా ఫ్లోలో. ఇప్పుడు టైమ్ ఔట్, కోటా ఇష్యూస్ అంటే మనము టైమ్ ఔట్ లిమిట్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో, ఇంకోటేందంటే ఎలా మనము డేటాని బ్రేక్ చేయొచ్చు. లార్జ్ డేటా ఉన్నప్పుడు బ్రేక్ చేయొచ్చు. పార్టిషన్ వైస్ బ్రేక్ చేసి ఒక డేట్ కాలమ్ తీసుకొని, ఆ డేట్ కాలమ్‌లో ఇప్పుడు సపోజ్ 12 మంత్స్ డేటా ఉంది. 3 మంత్స్ డేటా ఒక పార్టిషన్‌లో, ఇంకో పార్టిషన్‌లో 3 మంత్స్ డేటా అలా 4 పార్టిషన్స్ వైస్ మనము లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ పార్టిషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అట్లా లోడ్ చేసుకోవచ్చు. ఆ పార్టిషన్ క్వైరీ ఇప్పుడు ఫిల్టర్ పెడతాం గదా! అది కాన్ఫిగ్ టేబుల్‌లో పెట్టి, ఆ కాన్ఫిగ్ టేబుల్‌లో నుంచి రీడ్ చేసి ఈచ్ పార్టిషన్ అనేది మనము డేటా అనేది లోడ్ జేయొచ్చు. సో, రీట్రై పాలిసీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అలర్ట్స్ సెటప్ చేసుకోవాలి. మనకు కామన్ ఎర్రర్స్ తెలిసుంటుంది గదా! సో, డేటా క్వాలిటీ గానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పైప్‌లైన్ ఫెయిల్యూర్ అయినప్పుడు అలర్ట్స్ మనకి మెయిల్ పంపించేటట్టు. హెవీ జాయిన్స్, నాన్ ఇండెక్స్ ఫిల్టర్స్ అనేది సోర్స్ క్వెరీలో మనము ఆప్టిమైజ్ చేసుకోవాలి. సీక్వెల్ నుంచి కాపీ చేస్తున్నప్పుడు మనము స్టేజ్ కాపీస్ యూజ్ చేయొచ్చు. ప్యారలెల్ కాపీ యాక్టివిటీలో ప్యారలెల్ కాపీస్ 4 ఆర్ 8 పెట్టొచ్చు. బ్యాచ్ సైజ్‌ను గూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టైమ్ ఔట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా లాగింగ్ అవన్నీ సరిగ్గా పెడితే మనం ట్రేస్ చేయొచ్చు. ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ రికార్డ్ అవన్నీ ట్రేస్ చేయొచ్చు. అదే స్టేజింగ్‌లో లోడ్ చేస్తూ ఉంటే నీకు కౌంట్ అనేది తెలుస్తుంది. ఎక్కడ దాకా లోడ్ అయింది. ఇప్పుడు స్టేజింగ్‌లో లోడ్ అయిపోతుంది. ప్రాబ్లమ్ ఉండదు. టార్గెట్‌లో లోడ్ చేసేటప్పుడు నీకు ఫెయిల్ అవుతది. సో, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం రన్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి రన్ చేయక్కర్లేదు కదా! సోర్స్ నుంచి అక్కర్లేదు కదా! స్టేజింగ్ నుంచి తీసుకోవచ్చు. సో, అందుకు స్టేజింగ్ అనేది పెట్టేది. సోర్స్ నుంచి మళ్ళీ తీసుకోవాలంటే సోర్స్ అనేది మళ్ళీ ఆన్ ప్రెమిసెస్ సర్వర్, సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ మనకి కాస్టింగ్ ఎక్కువవుతుంది. సో, అదే స్టేజింగ్‌లో ఉంటే మనం అక్కడి నుంచి లోడ్ జేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 3 పార్టిషన్స్ లోడ్ అయిపోయింది. ఒక పార్టిషన్ ఫెయిల్ అయింది. సో, ఆ పార్టిషన్ ఒక్కటే మనము లోడ్ చేసుకోవచ్చు. సో, అలాగా. థాంక్ యూ.